ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు నా సోదరులు శాసనసభ్యులు నా బలం నా బలగం నా మునుగోడు ప్రజలు నా కార్యకర్తలు ఇంతమంది ఇంత కసితో ఉన్నారు. ఎవరిలా గెలిచేది? ఎవరొస్తారు చూస్తాం వస్తాడా? అరే ఈ మునుగోడు గడ్డ అంటే కేసీఆర్ దడదడ ఆడించి 3 నెలలు నిద్రపోయలే పోయిందా? ఒక్క మనిషిని ఓడగొడుతుందుకు 100 మంది ఎమ్మెల్యేలు వస్తే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని మొత్తం పోలీసులతో మొత్తం అధికారం దుర్వినియోగం చేస్తే ఎవరు గెలిచిండ్రు? ఒక్కసారి టీఆర్ఎస్ అని చెప్పాలి. గెలిచింది ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అంటారు. గెలిచింది ఎవరంటే మునుగోడు ప్రజలు గెలిచింది అంటారు. అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా. అందులో మునుగోడు గడ్డ అంటే పోరాటాల కిల్లా. ఈ మునుగోడు పేరు తెలవనోడు ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారా? ఈ మునుగోడు అంటే ఏ ఊరికి పోయినా సరే మీ కడప కర్నూలులో రాయలసీమ ఆంధ్రలో వైఎస్ రాజశేఖర పులివెందులు ఎట్లా మన తెలంగాణకు మునుగోడు అట్లా. అవునా? ఈ మునుగోడు గడ్డ మీద ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం వచ్చి మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ప్రభుత్వాలు తీసుకురా తీసుకొచ్చిన. అందుకనే అంటున్నా ఈ జోష్ పోవద్దు. ఈ జోష్ కిరణ్ గెలిపించిన నాకు ఉండాలి ఇదే జోష్. సోదరులారా, ఈ రోజు మన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో